వక్ఫ్ బోర్డుకి మన ఎండోమెంట్ కి తేడా ఏంటిది? మన ఎండోమెంట్ లో అంటే మన దేవాదాయ ధర్మాదాయ శాఖలో అక్కడ భూములు ఏవైతే ఉంటాయో ఆ భూముల్ని వేరే ఎవరైనా లాక్కున్నా, ఆ భూముల్ని వేరే ఎవరైనా ఆక్యుపై చేసినా మనం ఏం చేస్తాం? కోర్టుకు పోయి దేవాదాయ ధర్మాదాయ శాఖ వాళ్ళు ఏం చెప్తారంటే ఇది మా భూమి అని చెప్పేసి వాళ్ళు అక్కడ క్లెయిమ్ చేస్తే అది కోర్టు నుంచి మనకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. వక్ఫ్ బోర్డుకి ఏంటిది అంటే అపరిమితమైన పవర్స్ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పించింది. వక్ఫ్ బోర్డు అనేది మనకు స్వతంత్రం రాకముందే ఉంది. అయితే దాన్ని వాళ్ళప్పుడు వాళ్ళ ఉద్దేశం ఎట్లున్నాయంటే 1947లో భారత్ పార్టీషన్ అయినప్పుడు, పాకిస్తాన్ భారత్ రెండు విడిపోయినప్పుడు భారతదేశంలో ఉన్న ముస్లింలు ఎవరైతే పాకిస్తాన్కి వెళ్ళిపోతామని చెప్పేసి వాళ్ళ ఆస్తులు ఇక్కడ వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు వక్ఫ్ బోర్డుకి ఇచ్చేసి వాళ్ళు పాకిస్తాన్కి వెళ్ళిపోయారు. పాకిస్తాన్ లో ఉన్న హిందువులు ఎవరైతే భారతదేశానికి వచ్చినప్పుడు వాళ్ళు కట్టుబట్టలతోనే వచ్చేసారు. ఎందుకంటే మనకు అట్లా వక్ఫ్ బోర్డు లాంటిది ఏం లేకపోవడం వల్ల వాళ్ళు ఒకసారి మిమ్మల్ని మీరు ఆ స్థితిలో ఊహించుకొని చూడండి. పాకిస్తాన్ నుంచి వచ్చేసిన హిందువులు కట్టుబట్టలతో భారతదేశానికి వస్తే భారతదేశంలో ఉన్న ముస్లింలు పాకిస్తాన్కి వెళ్ళేటప్పుడు వాళ్ళ ఆస్తులను వక్ఫ్ బోర్డుకి ఇచ్చిపోయింది. వాళ్ళు వక్ఫ్ బోర్డుకి ఇచ్చిపోయిన తర్వాత ఇక్కడ ప్రాపర్టీస్ కి రెంట్లు ఏమన్నా వస్తే వాళ్ళు తీసుకుంటూ ఉండేటోళ్ళు అక్కడికి వెళ్ళిపోయిన ముస్లింలు. కానీ అక్కడి నుంచి వచ్చిన హిందువులు పొట్ట చేత పట్టుకొని ఇక్కడికి వచ్చిండ్రు. మళ్ళా జీరో నుంచి వెళ్ళి వాళ్ళ జీవితాన్ని స్టార్ట్ చేసిండ్రు. ఎందుకంటే వాళ్ళకు వక్ఫ్ బోర్డు అనే ఒక ఎకో సిస్టమ్ ఉన్నది, హిందువులకు ఆ ఎకో సిస్టమ్ లేదు. ఒకటి. రెండో విషయం, మీ ఇల్లు మీరు పక్కన పెట్టండి, ఏదో వేరే పొరంబొక్కు భూమో లేకపోతే ఏదో ఆస్తులు కాదు, మీ ఇంటిని వక్ఫ్ బోర్డు ఇది మాది అని అనుకున్న తర్వాత మీరెవ్వరూ ఏం చేయలేరు. కోర్టుకు పోయినా కూడా మీకు అది మీకు చేతికి రాదు. మీరు పక్కన పెట్టండి. నేను ఒక వకీల్ని హైకోర్టులో ప్రాక్టీస్ చేస్తే నా ఇల్లును వక్ఫ్ బోర్డు వచ్చేసి ఇది వక్ఫ్ది అని అంటే నేను కూడా ఆ ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోవాల్సి వస్తుంది. అది వక్ఫ్కు ఉన్నటువంటి శక్తులు. అంత పవర్స్ వక్ఫ్ బోర్డుకి ఇచ్చింది ఎవరు అంటే కాంగ్రెస్ పార్టీ. ఈ విషయం మరి 1947లో మనకు స్వాతంత్రం వచ్చిన ఇప్పటి వరకు ఎందుకు తెలియలేదు అంటే మొన్ననే భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది. వచ్చి 10 ఏళ్ళే అయింది కాబట్టి ఒకదాని ఇంకొకటి అన్ని విషయాలు బయటకు వస్తున్న తరుణంలో వక్ఫ్ బోర్డు అనే ముచ్చట కూడా బయటకు వచ్చింది. మీ ఇల్లులు మీ ఆస్తులు కాపాడుకోవాలంటే వక్ఫ్ బోర్డు అనేది ఉండదు. మీరు దేశం కోసం ధర్మం కోసం మీరు మీ బాధ్యతను తెలుసుకొని మీరు ఏదో చేయక్కర్లేదు. ఈ సంస్కృతికి వారసులుగా మీరు గుర్తించి మీరు బాధ్యతగా ఏదో చేయక్కర్లేదు. ఖాళీ మీ ఆస్తులు మీ పిల్లలకు మీ మనవాళ్లకు ఆ తర్వాత తరాలకు మీ ఆస్తులు మీరు సంపాదించుకునే వాళ్ళకి ఉండాలి అంటే వక్ఫ్ బోర్డు అనేది భారతదేశంలో ఉండకూడదు. ప్రపంచంలో ఎన్నో ఇస్లామిక్ దేశాలు ఉన్నాయి, కానీ ఏ దేశంలో కూడా వక్ఫ్ బోర్డు లేదు. భారతదేశంలో ఉంది. ఎందుకు? మైనారిటీ అపీస్మెంట్ అంటే ముస్లింలను బుజ్జగించే చర్యలో కాంగ్రెస్ పార్టీ అపరిమితమైన శక్తులు వక్ఫ్ బోర్డుకి ఇవ్వడం వల్ల రేపు మీ ప్రాపర్టీ పోయినా కూడా నాలాంటి వకీల దగ్గరికి మీరు వస్తే మేము ఏం చేయలేము. కాబట్టి నా విన్నపం ఏంటిది అంటే ఏదైనా ఎలక్షన్ ఉన్నప్పుడు మీరు ఓటు గుద్దడానికి పోతే అక్కడ ఎవరు అభ్యర్థి అనేది పక్కన పెట్టండి. అంటే అక్కడ కుక్కను నిలబెట్టిన అంటే